ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024కు సంబంధించి 2024 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ నెల వరకు ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అయితే చూద్దాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది ఏ ఎగ్జామ్ అయినా కానీ కనీసం ఒక మార్క్ అయితే వస్తుంది ఈ టాపిక్ నుంచి. అందుకని చెప్పి నేను హిందూ పేపర్ మొత్తాన్ని ఇయర్లీ కరెంట్ అఫైర్స్ తీసుకొని దానికి సంబంధించేది వీటిని అయితే తయారు చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఇంపార్టెంట్ అయిన చోట్ల కూడా మనకు స్టాటిక్ జీకే అని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వచ్చి మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే న్యూ కాగ్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క నూతన కాగ్గా ఎవరు నియమించబడ్డారు అని అయితే ఫస్ట్ టాపిక్ ఉంది. నూతన కాగ్గా ఎవరు నియమించబడ్డారంటే సంజయ్ మూర్తి గారు నియమించబడ్డారు. కాగ్ అనే టాపిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 148వ ఆర్టికల్. కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈయన ఏమంటారంటే వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అంటారు. పబ్లిక్ ఫైనాన్స్, వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అని ఎవరు అంటారు? కాగ్ని అంటారు. భారతదేశపు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత లేదా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కాగ్గా ఎవరు నియమించబడ్డారంటే ఫస్ట్ కాగ్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే జీవి నరహరిరావు. ఇది కూడా అడుగుతూ ఉంటారు, నోట్ చేసుకోండి. జీవి నరహరిరావు. భారతదేశానికి మొదటి కాగ్గా జీవి నరహరిరావు ఉన్నారు. ప్రస్తుతం కాగ్గా ఎవరంటే సంజయ్ మూర్తి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. అందుకని ఈ టాపిక్ నుంచి అయితే వీడియోని అయితే స్టార్ట్ చేశాను అనమాట. సెకండ్ వన్ వచ్చేసి న్యూ ఆర్బీఐ గవర్నర్. భారతదేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నూతన గవర్నర్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు అని అడిగితే సంజయ్ మల్హోత్రా గారు ఎన్నికయ్యారు. ఈ నెంబర్ వచ్చేసి 26th. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 26th. 25th ఎవరయ్యా అంటే ఈయన శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. ఫస్ట్ వన్ ఎవరున్నారంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్గా ఎవరున్నారంటే ఓస్బర్న్ స్మిత్ ఉన్నారు. ఓస్బర్న్ స్మిత్ అని ఈయన విదేశస్థుడు. అది అలా కాకుండా స్వదేశం నుంచి ఆర్బీఐ గవర్నర్గా మొదట ఎంపికైన వ్యక్తి ఎవరని అడిగితే సిడి దేశ్ముఖ్ గారు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ గవర్నర్ కాలంలో పెద్ద నోట్లు రద్దు చేయబడిందని అడిగినప్పుడు ఉర్జిత్ పటేల్ అని మనం ఆన్సర్ పెడతాం అనమాట. ఓకే, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ అంతర్జాతీయ సౌర కూటమికి ఇటీవల కాలంలో ఎంపికైన వ్యక్తి ఎవరంటే ఆశీష్ ఖన్హా. 7వ అంతర్జాతీయ సౌర కుటుంబ అలయన్స్ అని ఎక్కడ జరుగుతున్నాయి అంటే న్యూఢిల్లీలో జరుగుతున్నాయి. ఈ నెంబర్ ఎంత? 7వది. అది హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఐఎస్ఏ గురుగ్రామ్లో ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని 2015లో స్టార్ట్ చేశారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015లో స్టార్ట్ చేశారు. చొరవ తీసుకున్న నాయకులు ఎవరంటే ఫ్రాన్స్ యొక్క అప్పుడు భారత ప్రధానమంత్రి ఇద్దరు కలిసి చొరవ తీసుకున్నారు. ఫ్రాన్స్ కు సంబంధించి అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే ఫ్రాంకోయిస్ హొలాండే. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫ్రాంకోయిస్ హొలాండే. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? అప్పుడు మోడీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడుగుతారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్లో ఉంది. గురుగ్రామ్ అనేది హర్యానాలోని ప్లేస్ అనమాట. హర్యానాలోని ప్లేస్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇటీవల కాలంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు ఎంపికయ్యారంటే ఆశీష్ ఖన్హా. ఒక బిట్టు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏ సంవత్సరం స్థాపించబడిందని అడుగుతారు. అప్పుడు 2015 అని చెప్పాలి. ఏ దేశ నాయకులు చొరవతో అంటే ఫ్రాన్స్, అప్పటి ఫ్రాన్స్ ప్రధానమంత్రి అయిన ఫ్రాంకోయిస్ హొలాండే మరియు భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అయితే స్టార్ట్ చేయబడింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క 7వ వార్షిక అసెంబ్లీ వేడుకలు ఎక్కడ జరుగుతున్నాయి? న్యూఢిల్లీలో జరుగుతున్నాయి. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే గురుగ్రామ్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి ఫిక్కీకి నూతన ప్రెసిడెంట్ గా ఒకరు ఎంపికయ్యారు. ఆయన పేరు హర్షవర్ధన్ అగర్వాల్. ఫిక్కీ యొక్క నూతన అధ్యక్షుడిగా ఇటీవల కాలంలో ఎవరు ఎంపికయ్యారంటే హర్షవర్ధన్ అగర్వాల్ గారు. ఫిక్కీ అంటే డెఫినేషన్ చూడండి. ఫిక్కీ అంటే
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీని యొక్క నూతన అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి జార్ఖండ్ చీఫ్ మినిస్టర్. జార్ఖండ్ నూతన చీఫ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? హేమంత్ సోరెన్ గాని ఎన్నికయ్యారు. ఇక్కడ పక్కన చూడండి, మీరు ఫొటోస్ కూడా చెక్ చేసుకుంటా ఉండండి. రాహుల్ గాంధీ ఉన్నారంటే జార్ఖండ్ యొక్క ఏ కూటమి అభ్యర్థి అని అడిగారు అనుకోండి, ఇండే కూటమి అభ్యర్థి అనమాట, అంటే కాంగ్రెస్ కూటమి అభ్యర్థి. అలా కాకుండా పార్టీ ఏంటంటే జార్ఖండ్ ముక్తి మోర్చా. జార్ఖండ్లో మొత్తం ఎన్ని స్థానాలకు ఎలక్షన్ జరిగాయి? 81 స్థానాలకు ఎలక్షన్ జరిగాయి. జార్ఖండ్ గవర్నర్గా ముఖ్యమంత్రిని ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు? గవర్నర్ కదా. ఆ గవర్నర్ పేరు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సంతోష్ గంగ్వార్ గారు. జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరున్నారంటే సంతోష్ గంగ్వార్ గారు ఉన్నారు. జార్ఖండ్ క్యాపిటల్ ఏంది? రాంచీ. మీకు తెలిసే ఉంటుంది, రాంచీ డైనమైట్ అని మనం ఎవరిని పిలుస్తాం అంటే ఎంఎస్ ధోనిని పిలుస్తాం. ఎంఎస్ ధోనిని రాంచీ డైనమైట్ అని పిలుస్తాం. ఓకే, జార్ఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు ఎన్నికయ్యారు? హేమంత్ సోరెన్ గారిని ఎన్నికయ్యారు. ఏ పార్టీ తరపున? జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున. మొత్తం ఎన్ని స్థానాలు జరిగాయి? 81 స్థానాలు జరిగాయి. జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరు? సంతోష్ గంగ్వార్. జార్ఖండ్ యొక్క క్యాపిటల్ రాంచీ. రాంచీ యొక్క డైనమైట్ అని ఎవరిని పిలుస్తారు? ఎంఎస్ ధోనిని పిలుస్తారు. ఓకే, తర్వాత చైర్మన్ ఆఫ్ నల్సా. నల్సా అనే డెఫినేషన్ ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. నల్సా యొక్క చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన వ్యక్తి ఎవరు అన్నాడు? ఇది వెరీ ఇంపార్టెంట్. భూషణ్ రామకృష్ణ గవాయ్ అనమాట. నల్సాని ఏమంటారంటే లీగల్ సర్వీస్ యాక్ట్ ప్రకారం 1995లో నల్సాని ఏర్పాటు చేయడం జరిగింది. 1995లో నల్సాని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి. ఉచిత న్యాయ సలహాలు, ఫ్రీ లీగల్ అడ్వైస్, ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడం, న్యాయ విద్యను ప్రోత్సహించడం, ఉచిత న్యాయ విద్యను ప్రోత్సహించడం, మరియు లోక్ అదాలత్ నిర్వహించి ఇవన్నీ ఎవరి కోసం? వీకర్ సెక్షన్ కోసం. వీకర్ సెక్షన్ అంటే పేదరికంలో ఉన్నారు కదా, వాళ్ళకి ఉచితంగా న్యాయ విద్యను అందించడం, న్యాయ సలహాలు చేయడం, లోక్ అదాలత్ నిర్వహించి సమస్యలు పరిష్కరించడం కోసం ఏర్పాటైన సంఘము లేదా అసోసియేషన్ అంటే నల్సా. నల్సా యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఎన్ అంటే నేషనల్, ఎల్ అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, నల్సా అంటారు. నల్సా యొక్క చైర్మన్ ఇటీవల కాలంలో ఎవరు ఎన్నికయ్యారు? వెరీ ఇంపార్టెంట్, భూషణ్ రామకృష్ణ గవాయ్. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1995లో స్టార్ట్ చేశారు. ఓకే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్రగా ఇటీవల ఎన్నికయ్యారు. ఎవరు? ఆయన పేరు దేవేంద్ర ఫడణ్వీస్. వెనక చూడండి, కమలం గుర్తుందండి. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఓకేనా, మొత్తం మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్ జరిపాయి. మహారాష్ట్ర యొక్క క్యాపిటల్ ఏంది? ముంబై. అందరికి తెలిసే ఉంటుంది కదా, ముంబై. గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర ఎవరంటే సిపి రాధాకృష్ణ గారు. సిపి రాధాకృష్ణరావు గవర్నర్ యొక్క మహారాష్ట్ర యొక్క గవర్నర్ అన్నమాట. ఇటీవల కాలంలో ఎన్నికైన ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏం పెడతారు? దేవేంద్ర ఫడణ్వీస్. ఇటీవల కాలంలో జరిగిన ఎగ్జామ్స్ లో వన్ సైడ్ వచ్చేసి రాష్ట్రాలన్నీ ఇస్తారు, ఇంకో సైడ్ వచ్చి ముఖ్యమంత్రులు లేదా గవర్నర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతారు అనమాట. అందుకని మీరు తెలుసుకోండి, రాష్ట్రాలు గవర్నర్లు ముఖ్యమంత్రులు ఇచ్చారంటే ఓకే, అందరూ పెట్టగలుగుతారు, 90% అందరూ సాల్వ్ చేస్తారు. ఇవి నేర్చుకొని పోండి మీరు. ఇన్ కేస్ క్వశ్చన్ డెప్త్ గా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. జార్ఖండ్ లో ఎలక్షన్ జరిగే ఎన్ని అసెంబ్లీ స్థానాలు? 81 స్థానాలు. మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగే ఎన్ని అసెంబ్లీ స్థానాలు? 288 స్థానాలు. ఇవన్నీ ఏంటంటే 2024 కాంటెంపరీ ఇష్యూస్ కాబట్టి కొంచెం ఫోకస్గా వెళ్ళండి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు నియమించబడ్డారు? విపిన్ కుమార్ గారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమించబడ్డారంటే విపిన్ కుమార్ గారు నియమించబడ్డారు అనమాట. తర్వాత చైర్మన్ ఆఫ్ టాటా ట్రస్ట్. చైర్పర్సన్ ఆఫ్ టాటా ట్రస్ట్ గా ఎవరు నియమించబడ్డారంటే నోయల్ నావల్ టాటా గారు నియమించబడ్డారు. ఎన్సిడబ్ల్యూ అంటారు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమించబడ్డారు అని అడుగుతారు అనమాట. జాతీయ
మహిళా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారని అడిగితే వెరీ ఇంపార్టెంట్ ఇది. జాతీయ మహిళా కమిషన్ అనేది ఎవరు? విజయ్ కిషోర్ రహాత్కర్. ఎన్ని సంవత్సరాల టర్మ్ అని అడిగితే 3 సంవత్సరాలు అనమాట. ఫస్ట్ ఎవరున్నారు? ఫస్ట్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా మొదటగా ఎవరు నియమించబడ్డారంటే జయంతి పట్నాయక్. ఇంపార్టెంట్. జయంతి పట్నాయక్ గారు నియమించబడ్డారు. అసలుకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 31 జనవరి 1992లో స్టార్ట్ చేశారు. ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది, కొంచెం నోట్ చేసుకోండి. కరెంట్ పాలిటీలో ఇంపార్టెంట్ అవుతుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ గా మొట్టమొదటిగా ఎవరు నియమించబడ్డారంటే జయంతి పట్నాయక్ గారు నియమించబడ్డారు. ఎప్పుడు స్టార్ట్ చేసింది? 31 జనవరి 1992లో స్టార్ట్ చేసింది. ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా ఎవరున్నారు? విజయ్ కిషోర్ రహాత్కర్ గారు ఉన్నారు. టర్మ్ ఆఫ్ మొత్తం పదవీ కాలం ఎంత? జాతీయ మహిళా కమిషన్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 3 years. వెరీ ఇంపార్టెంట్. 3 years అనేది 90% కేసెస్లో ఎవరు గెస్ చేయలేరు, అన్లెస్ అంటే మీరు ఒకసారి చూసుకొని లేదా చదువుకొని వెళ్తే తప్పన 4 ఏళ్ళ 5 ఏళ్ళ 6 ఏళ్ళ 3 ఏళ్ళ అని ఇస్తారనుకోండి, 3 yearsకి అయితే ఎక్కువ మంది చూస్ చేసుకునే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. 3 years గుర్తుపెట్టుకోండి, 3 years. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు? పరమేష్ శివమణి. ఎప్పుడు? 26th డైరెక్టర్ జనరల్ అనమాట. దీనికి సంబంధించి 1st February ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అవుద్ది. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే 1st February. ఓకే. కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా 2024లో ఎవరు అపాయింట్ అయ్యారు? పరమేష్ శివమణి గారు అపాయింట్ అయ్యారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారని క్వశ్చన్ అడిగితే సంజీవ్ ఖన్నా గారు. 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి మనం నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తానే ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఏ ఆర్టికల్ ప్రకారం? 124వ ఆర్టికల్ ప్రకారం అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. ఫస్ట్ ఎవరున్నారు భారతదేశానికి? ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరున్నారంటే హెచ్.జే. కానియా. హెచ్.జే. కానియా గారు. 50th ఎవరున్నారంటే డివి చంద్రచూడ్ గారు. 50th డివి చంద్రచూడ్ గారు, మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివి చంద్రచూడ్ గారు. వీళ్ళ ఫాదర్ ఉన్నారు, ఆయన వైవి చంద్రచూడ్ గారు. ఈయన యొక్క ముఖ్యాంశం ఏంటంటే దీనికి సంబంధించి 7 years ఏకదాటిగా ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు. ఇప్పటి వరకు భారతదేశ సుప్రీంకోర్టు చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వహించిన వ్యక్తి, ప్రధాన న్యాయమూర్తిగా వహించిన వ్యక్తి ఎవరని అడిగితే వైవి చంద్రచూడ్ గారు. వెరీ ఇంపార్టెంట్. వైవి చంద్రచూడ్ గారు ఎవరంటే డివి చంద్రచూడ్ గారి యొక్క ఫాదర్ గారు అనమాట. అదేవిధంగా ఇటీవల కాలంలో ఒక సంవత్సరం మార్చి వరకును 2025 మార్చి వరకును చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరు సేవలను అందించబోతున్నారు అయ్యా అని అడిగితే సంజీవ్ ఖన్నా గారు. ఏ ఆర్టికల్ ప్రకారం? 124వ ఆర్టికల్ ప్రకారం అనమాట. ఓకే. తర్వాత వచ్చి హర్యానా చీఫ్ మినిస్టర్గా ఎవరు నియమితులు అవడం జరిగింది? హర్యానా చీఫ్ మినిస్టర్గా నయాబ్ సింగ్ సైని గారు చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన మోడీ పక్కన ఉన్నారంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? బీజేపీ అలయన్స్కి సంబంధించిన వ్యక్తి. ఓకేనా? ఓకే. హర్యానా ఒక క్యాపిటల్ ఏంది? చండీగఢ్. హర్యానా యొక్క క్యాపిటల్ సిటీ ఆఫ్ హర్యానా ఏంటంటే చండీగఢ్. చండీగఢ్ అనేది పంజాబ్కి మరియు హర్యానాకి ఉమ్మడి రాజధాని నగరం అన్నమాట. అదేవిధంగా హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ అయిన కదా, అదేవిధంగా దానికి యొక్క గవర్నర్ ఎవరు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, నేర్చుకోండి, బండారు దత్తాత్రేయ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారంటే ఒమర్ అబ్దుల్లా గారు. చూడండి, మీరు రాహుల్ గాంధీ పక్కన ఉన్నారనమాట. మీ ఫొటోస్ అందుకే ఇచ్చాను, ఇన్కేస్ మీరు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఒమర్ అబ్దుల్లా అనే వ్యక్తి ఇండియా కూటమి అభ్యర్థి. మొత్తం ఇప్పటికీ జమ్మూ అండ్ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనోజ్ సిన్హా. వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి కరెంట్ అఫైర్స్లో.
ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు వస్తాయి. మనం ఎనాలిటికల్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకొక మూడు మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చెక్ చేసుకుంటాం. టోటల్ 90 స్థానాలు జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్ జరిగాయంటే 90 స్థానాలకు వచ్చాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరు ఎన్నికయ్యారు? ఒమర్ అబ్దుల్లా గారు ఎన్నికయ్యారు. ఈయన పక్కన వైనాడ్ యొక్క ఎంపీ గారు ఉన్నారు. వైనాడ్ 4 లక్షల పైగా మెజారిటీతో ఇటీవల కాలంలో గెలవడం జరిగింది. ఆమె పేరు ప్రియాంక గాంధీ. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తా ఉన్నాం రోజువారీ కరెంట్ అఫైర్స్లో భాగంగా. న్యూ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, నూతన ఎయిర్ స్టాఫ్ చీఫ్గా ఎవరు నియమించబడ్డారంటే ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ యాజ్ చీఫ్గా ఎస్పీ దాకర్ గారు వైస్ చీఫ్గా అపాయింట్ అయ్యారనమాట. ఎయిర్ చీఫ్ స్టాఫ్ యొక్క నూతన చైర్పర్సన్గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. వైస్గా అంటే ఉప చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఎస్పీ దాకర్ గారు నియమితులయ్యారు. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా అనురాగ్ గార్గ్ గారు నియమితులయ్యారు. నార్కోటిక్స్ అనేది కూడా ఇంగ్లీష్లో తెలుగులోనే ఒకటే ఉంటాయి కాబట్టి దీన్ని తెలుగులోనే అయితే ట్రాన్స్లేట్ చేయలేదన్నమాట. అభ్యర్థులు ఒకసారి గమనించుకోండి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఇటీవల కాలంలో ఎవరు ఎన్నికయ్యారని చెప్పి తెలుగులోనే ఇచ్చేస్తాడు. తెలుగు నుంచి ఇంగ్లీష్ కన్వర్ట్ చేసి ఇచ్చేస్తాడు అనమాట. అనురాగ్ గార్గ్ గారు ఇతను ఈ సారు. ఓకే, ఎన్హెచ్ఆర్సి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా జాతీయ మానవ హక్కుల చైర్పర్సన్గా ఎవరు నియమించబడ్డారంటే విజయ భారతి సాయాని గారు నియమితులయ్యారు. అదేవిధంగా ఫస్ట్ ఎవరున్నారు? భారతదేశపు తొలి మానవ హక్కుల చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా. వెరీ ఇంపార్టెంట్ ఇది, రంగనాథ్ మిశ్రా గుర్తుపెట్టుకోండి. జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు ఎవరు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మొదటి చైర్పర్సన్ గారు. ఇటీవల కాలంలో ఈవిడ మహిళ కదా, మహిళలు వచ్చిన దగ్గరల్లా కూడా మీరు కొంచెం అడిషనల్ ఫోకస్ పెట్టాలన్నమాట. ఓకే, ప్రస్తుతం ఎవరున్నారు? నూతన జాతీయ మానవ హక్కుల చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యాడు? విజయ భారతి సయాని గారు. మానవ హక్కుల కమిషన్ సంబంధించి మీరు ఇంకొక పొట్టు కూడా ఈ సందర్భంగా మీరు రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎంతైనా ఉంది. 1948 డిసెంబర్ 10న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల ప్రకటన చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరం 1947లో మన స్వతంత్రం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల ప్రకటన చేయడం జరుగుతుంది అనమాట. అందుకని చెప్పి డిసెంబర్ 10ని మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే, నూతన రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓగా సతీష్ కుమార్ గారు అయితే నియమించబడ్డాడు. ఈ సక్సెసెడ్ బై జయా వర్మ గారు ఇప్పటి వరకు రైల్వే బోర్డు యొక్క మొదటి మహిళ జయవర్మ ఎవరు? మొదటి మహిళ రైల్వే బోర్డు చైర్మన్ గా ఉన్నారు. వారి పదవీ కాలం ముగిసిన సందర్భంగా సతీష్ కుమార్ గారు నూతన రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓగా ఎన్నికయ్యారు. రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్న అభ్యర్థులు మాత్రం ఇంకొకసారి దీన్ని మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. న్యూ చైర్మన్ ఆఫ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ రైల్వే బోర్డు ఎవరు? సతీష్ కుమార్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, జయవర్మ మొదటి మహిళ. తర్వాత ఫస్ట్ ఇండియన్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాగా ఫస్ట్ మొదటిగా నియమించబడిన భారతీయ వ్యక్తి ఎవరంటే రణ్ధీర్ సింగ్ అన్నమాట. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంబర్గా ఆల్రెడీ నీతా అంబానీ గారు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మెంబర్గా ఉన్నారు. వీరి పదవీ కాలాన్ని ఏం చేశారంటే మరొక ఏడాది అయితే పొడిగించడం జరిగింది. ఇంపార్టెంట్ అవుద్ది. 2024లో ఒలింపిక్ క్రీడలు అయితే జరిగాయి. దాని సందర్భంగా మీరు మరొకసారి గుర్తు చేసుకోండి, అలా ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మెంబర్గా భారతదేశం తరపు నుంచి ఎవరున్నారంటే నీతా అంబానీ గారు ఉన్నారు. ఓకే, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ కి భారతదేశం తరపున టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు. ఈయన పేరు ఏం పేరు అంటే శరత్ కమాల్ గారు ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. మోస్ట్ ఇంపార్టెంట్ అవుద్ది. క్రికెట్కి సంబంధించి, కబడ్డీకి సంబంధించి, ఇటీవల కాలంలో ఒలింపిక్ సంబంధించిన బిట్స్ అడిగితే అందరూ సాల్వ్ చేయగలుగుతారు అన్నమాట. టేబుల్ టెన్నిస్ లాంటి క్రీడలు, వెనుకబడిన క్రీడలు, వాళ్ళకి సంబంధించి మీరు నేర్చుకొని పోతే ఇన్ కేస్ ఎగ్జామ్లో వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక అడుగు ముందుంటారనమాట.
ఫస్ట్ ఇండియన్ అంబాసిడర్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ యొక్క దాని అబ్రివేషన్ ఏంటంటే ITTF యొక్క మొదటి భారతీయ అంబాసిడర్ ఎవరు? శరత్ కమల్ ఎవరంటే పూర్వపు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అన్నమాట. టేబుల్ టెన్నిస్ ప్లేయర్. సత్యప్రకాష్ సంగ్వాన్ అపాయింటెడ్ as చెఫ్ డే మిషన్ ఫర్ ప్యారిస్ పారాలింపిక్స్. పారాలింపిక్స్ ఉన్నాయి కదా, పారాలింపిక్స్ అంటే దివ్యాంగులకు జరిపే ఒలింపిక్స్ అనమాట. పారాలింపిక్స్ ప్యారిస్ లో జరుగుతామని దానికి సంబంధించి చెఫ్ డే మిషన్ ఏం తెలుగులో కూడా అట్టేస్తుంది. చెఫ్ డే మిషన్ గా పారాలింపిక్స్ సంబంధించి ఎవరు ఎన్నికయ్యారంటే సత్యప్రకాష్ సంగ్వాన్ గారు ఎంపికయ్యారనమాట. అదేవిధంగా గగన్ నారంగ్ గారు మామూలుగా సాధారణ ఒలింపిక్స్, పారాలింపిక్స్ కాకుండా సాధారణ ఒలింపిక్స్ కి చెఫ్ డే మిషన్ గా ఎన్నికయ్యారు. ప్యారిస్ కి ఒలింపిక్స్ యొక్క చెఫ్ డే మిషన్ కి ఎవరు ఎన్నికయ్యారు? గగన్ నారంగ్ గారు ఎన్నికయ్యారు. గగన్ నారంగ్ ఇంపార్టెంట్ అవుతాయి. సత్యప్రకాష్ సంగ్వాన్ వచ్చి పారాలింపిక్స్ కి చెఫ్ డే మిషన్ గా ఎన్నికయ్యారు. గగన్ నారంగ్ గారు ప్యారిస్ ఒలింపిక్స్ కి చెఫ్ డే మిషన్ గా ఎంపికయ్యారు అనమాట. డైరెక్టర్ జనరల్ ఆఫ్ NSG అంటారు. NSG అంటే అబ్రివేషన్ ఏందని కూడా SSCGD లాంటి ఎగ్జామ్స్ లో అడిగే అవకాశాలు ఉంటాయి. NSG అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్, జాతీయ భద్రతా దళం. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ గా ఇటీవల కాలంలో ఎవరు ఎంపికయ్యారు? B. శ్రీనివాసన్ ఎంపికయ్యారు. ఈడీ దాడులు ఇటీవల కాలంలో జరిగాయని చెప్పి మనం వార్తల్లో చూస్తూ ఉంటాం కదా. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా 2024లో ఎవరు ఎంపికయ్యారంటే రాహుల్ నవీన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క నూతన చైర్మన్ రాహుల్ నవీన్ గారు. నెక్స్ట్ నాస్కామ్ యొక్క నూతన చైర్పర్సన్ గా సింధు గంగాధర ఎంపికయ్యారు. ఓకే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ ఇండియా చైర్మన్ గా ఇంపార్టెంట్ అవుద్ది చల్లా శ్రీనివాసులు శెట్టి గారు అయితే నియమించడం జరిగిందనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగో కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగో ఏంటంటే ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ ట్యాగ్ లైన్ ఆఫ్ SBI. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఒక ట్యాగ్ లైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత ఇండియాస్ న్యూ క్యాబినెట్ సెక్రటరీ, నూతన క్యాబినెట్ సెక్రటరీగా ఎవరు ఎన్నికయ్యారు? టీవీ సోమనాథన్ గారు నూతన క్యాబినెట్ సెక్రటరీగా ఎంపికయ్యారనమాట. తపన్ కుమార్ దేకా ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క నూతన చైర్మన్ గా ఉన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చైర్మన్ గా ఉంటే వారి కాలాన్ని మరొక ఏడాది పొడిగించారనమాట. తపన్ కుమార్ దేకా. మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క చైర్మన్ ఎవరు అని అడుగుతారు. ఆయన పేరు తపన్ కుమార్ దేకా. ఓకే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ BSF నూతన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు? దల్జీత్ సింగ్ చౌదరి. న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క నూతన డైరెక్టర్ జనరల్ ఎవరంటే రాజ్వేందర్ సింగ్ బాటి గారు. అమృత మోహన్ ప్రసాద్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ SSB. అమృత మోహన్ ప్రసాద్ ఎవరు? SSB అంటే సహస్ర సీమా బల్ అంటారు. SSB అంటే సహస్ర సీమా బల్ యొక్క డైరెక్టర్ జనరల్ గా 2024లో ఎవరు అపాయింట్ అయ్యారంటే అమృత్ మోహన్ ప్రసాద్. న్యూ ఎలక్షన్ కమిషనర్ గా ఇండియా గణేష్ కుమార్ గారు, సుఖ్బిందర్ సింగ్ గారు నియమితులయ్యారు. ఎలక్షన్ కమిషనర్ లో మొత్తం 3 సభ్య సంఘం అంటారు. దాంట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒకరు ఉంటారు, మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు ఇద్దరుగా ఉంటారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ గారు. ఇతర ఎన్నికల కమిషనర్గా ఎవరు ఎన్నికయ్యారంటే గణేష్ కుమార్ గారు ఒకటి, సుఖ్బిందర్ సింగ్ గారు ఒకరు. మొత్తం ఎంతమంది? 3 సరిపోయారు కదా. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఇతర ఎన్నికల కమిషనర్గా గణేష్ కుమార్ గారు మరియు సుఖ్బిందర్ సింగ్ గారు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే 324 అన్నమాట. ఇక పనిగా 326th ఆర్టికల్ కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 326th ఆర్టికల్ ఏంటంటే వయోజన ఓటు హక్కు అంటారు. వయోజన ఓటు హక్కు లేదా సార్వత్రిక ఓటు హక్కు. ఓకే. ఇలా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి అయితే రివిజన్ చేశాను. ఓకే. ఫస్ట్ రాజీవ్ కుమార్ గారు ఉన్నారు కదా,
ప్రెసిడెంట్. అలాగే ఫస్ట్ ఎవరున్నారంటే సుకుమార్ సేన్. సుకుమార్ సేన్ ఎవరు? మొదట భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్నమాట. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరున్నారు? రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఇతర ఎన్నికల కమిషనర్ గా 2024 ఎవరు ఎంపికయ్యారు? గణేష్ కుమార్ గారు, సుఖ్బీందర్ సింగ్ గారు. ఓకే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఈఎస్ఐసి అంటారు. ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క నూతన డైరెక్టర్ గా ఎవరు ఎంపికయ్యారు? అశోక్ కుమార్ సింగ్ గారు ఎంపికయ్యారు అనమాట. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిడ్బీ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటారు. సిడ్బీని స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటారు సిడ్బీని. ఇది 1990లో ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మాత్రం కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది. ఢిల్లీ, ముంబై, ఆగ్రా, లక్నో అని ఇస్తారు. మీరు ఏం పెడతారు? ముంబై అని పెడతారు. కాదు, దానికి ఆన్సర్ ఏంటంటే లక్నోలో ఏముంది? సిడ్బీ యొక్క ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. సిడ్బీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. ఆ లక్నోలో ఉన్న సిడ్బీ ప్రధాన కార్యాలయం యొక్క చైర్మన్ కి ఇటీవల కాలంలో ఎవరు ఎన్నికయ్యారు? మనోజ్ మిట్టల్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1990లో స్టార్ట్ అయింది. చైర్పర్సన్ ఆఫ్ యూపీఎస్సీ, వెరీ ఇంపార్టెంట్, ప్రీతి సుదాన్ గారు నూతన యూపీఎస్సీ చైర్మన్ గా అయితే ఎన్నికయ్యారు అనమాట. మొత్తం యూపీఎస్సీ అనేది రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ. 315 నుంచి 323 వరకు గల ఆర్టికల్స్ అన్ని యూపీఎస్సీ యొక్క చైర్మన్ యొక్క యూపీఎస్సీ యొక్క స్ట్రక్చర్ ని, చైర్పర్సన్ ని, వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ని, వాళ్ళ యొక్క విధి విధానాలు మొత్తం రాజ్యాంగంలో తెలపడం జరుగుతుంది. అదంతా పాలిటీ. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చైర్పర్సన్ ఆఫ్ యూపీఎస్సీ ఎవరు? ప్రీతి సుదాన్ గారు. ప్రీతి సుదాన్ అనే ఆవిడ రెండవ మహిళ. మొదట ఎవరున్నారంటే ఆర్ఎం బాతే గారు, మొదటి మహిళ యూపీఎస్సీ చైర్మన్ అన్నమాట. నేషనల్ అంబాసిడర్ ఫర్ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ యొక్క అంబాసిడర్ గా భారతదేశపు అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే కరీనా కపూర్ ఖాన్ గారు నియమితులు అయ్యడం జరిగింది. యూనిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్ లో ఉంది. ఇంపార్టెంట్ అవుతుంది, న్యూయార్క్ లో ఉంది. యూనిసెఫ్ యొక్క భారతదేశానికి సంబంధించి యూనిసెఫ్ అంబాసిడర్ ఎవరు అని చెప్పి ఫస్ట్ ఒకటే క్వశ్చన్ సింగిల్ లైన్ లో చేస్తారు. ఎవరు? కరీనా కపూర్. ఇంపార్టెంట్. డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఇఫీ అంటారు. అది ఎక్కడ ఉంటుంది అంటే గోవాలో ఉంటుంది. దానికి డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? శేఖర్ కపూర్. నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ రివిజన్ లో భాగంగా నేను దీనికి సంబంధించిన కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం నవంబర్ లో జరిగిన 20th నుంచి 28th వరకు ఇఫీ యొక్క ఫెస్టివల్స్ యాడ్ జరిగాయి, గోవాలో జరిగాయి. కానీ ఎన్నో ఫెస్టివల్స్ అని అడుగుతారు. 55th ఫెస్టివల్స్ అనమాట. 55th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? శేఖర్ కపూర్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేది వెరీ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఇది షిప్పింగ్ అండ్ పోర్ట్స్ మినిస్టర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? షిప్పింగ్ అండ్ పోర్ట్స్ మినిస్టర్ గా ఎవరు నియమితులయ్యారంటే మను బాకర్ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్వేస్. వెరీ ఇంపార్టెంట్, మను బాకర్ గారు. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారంటే నయీమా ఖాతూన్. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ మొదటి మహిళ ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ అనమాట, నయీమా ఖాతూన్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ యొక్క నూతన మహిళా ఛాన్సలర్ ఎవరు? నయీమా ఖాతూన్ వైస్ ఛాన్సలర్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. ఓకే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ యొక్క ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమించబడ్డారంటే ఎంఎస్ కలై సెల్వి. సిఎస్ఐఆర్ యొక్క డెఫినేషన్ ఏందని చెప్పి కొన్ని ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సిఎస్ఐఆర్ యొక్క డెఫినేషన్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్ యొక్క నూతన డైరెక్టర్ జనరల్ ఎంఎస్ కలై సెల్వి. నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ గా బిఎన్ గంగాధర్ గారు అపాయింట్ అయ్యారు. బిఎన్ గంగాధర్ నేమ్డ్ చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ మెడికల్ కమిషన్. నేను చెప్పేది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
యొక్క అపాయింట్మెంట్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్గా ప్రదీప్ సిన్హా కహరోలా గారు నియమితులయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అంటారు. ఎన్టీఏ యొక్క న్యూ చైర్పర్సన్గా ఎవరు? ప్రదీప్ సింగ్ కల్హోరా గారు నియమితులయ్యారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ యొక్క ప్రతిపక్ష నాయకుడికి ఎవరు నియమితులయ్యారంటే రాహుల్ గాంధీ గారు నియమితులయ్యారు. రాహుల్ గాంధీ ఎలక్టెడ్ యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనమాట. స్పీకర్ ఆఫ్ 18th లోక్సభ, 18వ లోక్సభ ఇప్పుడు జరుగుతుంది కదా, దాని స్పీకర్గా ఓం బిర్లా గారు అయితే నియమితులయ్యారు. ఆల్రెడీ లాస్ట్ 17th లోక్సభ మధ్యలో కూడా ఈయనే ఉన్నారనమాట. ప్రస్తుతానికి ఆయనే కొనసాగించారు. ఎవరు ఆయన పేరు? ఓం బిర్లా. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడిగితే రాజస్థాన్. ప్రైమ్ మినిస్టర్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా గారు అపాయింట్ అయ్యారు. ప్రైమ్ మినిస్టర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా గారు అపాయింట్ అయ్యారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎన్ఎస్ఏ అంటారు. ఎన్ఎస్ఏ ఎవరు? అజిత్ డోవల్. అజిత్ డోవల్ ఇంకో పేరుతో ఏమని పిలుస్తాము మనం? ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తాం. ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తాం అజిత్ డోవల్ని. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్గా ధీరేంద్ర ఓజా గారు నియమితులయ్యారు. ధీరేంద్ర ఓజా అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ధీరేంద్ర ఓజా గారు. ఐటీబీపీ ఇండో టిబెటియన్ బోర్డర్ ఫోర్స్ అంటే ఇండో టిబెటియన్ బోర్డర్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా రాహుల్ రస్గోత్రా గారు నియమితులయ్యారు అనమాట. ఇంపార్టెంట్. న్యూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారంటే రవి అగర్వాల్ గారు నియమితులయ్యారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్నుల విభాగం అంటారు. సిబిడిటి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ యొక్క నూతన అధిపతిగా ఎవరు ఎంపికయ్యారు? రవి అగర్వాల్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ ఉమెన్ నావల్ హెలికాప్టర్ పైలట్, మొదటి మహిళా నావల్ హెలికాప్టర్ పైలట్గా అనామిక బి రాజు గారు నియమించడం జరిగిందనమాట. అదేవిధంగా చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా దినేష్ కుమార్ త్రిపాఠి, నౌకాయాన అధిపతిగా భారతదేశపు నౌకాయాన అధిపతి ఎవరు? దినేష్ కుమార్ త్రిపాఠి గారు నియమించబడ్డారు. 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా, వెరీ ఇంపార్టెంట్, 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు అని అడిగితే అరవింద్ పనగారియా గారు నియమించబడ్డారు. అసలుకి ఆర్థిక సంఘం సంబంధించి ఆర్టికల్ ఎంత అంటే 280th ఆర్టికల్, 280వ ఆర్టికల్. 16th అరవింద్ పనగారియా గారు. ఫస్ట్ ఎవరున్నారంటే మొదటి ఆర్థిక సంఘం చైర్మన్గా ఎన్కే సింగ్ గారు ఉన్నారు. ఎన్కే సింగ్. ఇది 15th ఫైనాన్స్ కమిషన్కి ఎవరు? ఎన్కే సింగ్ గారు ఉన్నారు అనమాట. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, TRAI అంటే డెఫినేషన్ ఏంటని అడుగుతారు అనమాట. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఇటీవల కాలంలో ఎవరు ఎంపికయ్యారు? అనిల్ కుమార్ లోహత్కి గారు ఎంపికయ్యారు. TRAI ఇంపార్టెంట్ అవుతుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. న్యూ లోక్పాల్ ఆఫ్ ఇండియాగా AM ఖాన్విల్కర్ గారు ఎంపికయ్యారు. నూతన లోక్పాల్గా ఎవరు ఎంపికయ్యారు? జస్టిస్ అజయ్ మాణిక్రావు ఖాన్విల్కర్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ లోక్పాల్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్లో వెరీ ఇంపార్టెంట్. న్యూ లోక్పాల్ ఎవరు? AM ఖాన్విల్కర్. NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవరు? సదానంద వసంత. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క నూతన విభాగాధిపతి ఎవరు అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క నూతన విభాగాధిపతిగా సదానంద వసంత గారు అపాయింట్ అయ్యారనమాట. NCSC అంటారు. NCSC నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, జాతీయ షెడ్యూల్డ్ కులాలు యొక్క నూతన చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారంటే కిషోర్ మక్వానా గారు ఎంపికయ్యారు. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇది. NCSC, NCBC, NCWC, NCST, NC మైనారిటీసు, అవన్నీ కూడా మీరు ఒక దగ్గర నోట్స్లో వన్ సైడ్ రాసుకొని రెగ్యులర్గా రిపీట్ చేసుకుంటూ ఉండండి. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టొబాకో కంట్రోల్ యొక్క పొగాకు నిర్మూలన బోర్డు యొక్క నూతన అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారంటే PV సింధు గారు. వెరీ ఇంపార్టెంట్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టొబాకో కంట్రోల్ అని ఎవరు నియమించబడ్డారంటే PV సింధు గారు. పూసర్ల వెంకట సింధు గారు.
ఇక సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క చైర్మన్గా రాహుల్ సింగ్ గారు నియమితులయ్యారు. సీనియర్ బ్యూరోక్రాట్ రాహుల్ సింగ్ బికమ్స్ ద న్యూ చైర్మన్ ఆఫ్ సిబిఎస్ఈ. ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కపిల్ సిబాల్ గారు నియమించబడ్డారు. సుప్రీంకోర్టు యొక్క బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎవరు నియమించబడ్డారు? కపిల్ సిబాల్ గారు నియమించబడ్డారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మీరు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ అవన్నీ రాస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించిన చైర్పర్సన్ ఉన్నారనమాట. ఆయన కూడా ఇటీవల కాలంలో మారడం జరిగింది. ఆయన పేరు జిఎస్ గోపాలకృష్ణన్. ఇంపార్టెంట్ అవుద్ది. ఎస్ గోపాలకృష్ణన్ గారు. వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ. ఏఐ యూనివర్సిటీ భారతదేశంలో మొట్టమొదటిగా ఎక్కడ స్థాపించబడింది అని ఒక బిట్ అడిగారు. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ఢిల్లీలో కాదు, లక్నోలో కాదు, పూణేలో కాదు, బెంగళూరులో కాదు, హైదరాబాద్లో కాదు. ఎక్కడ? ముంబైలో. వెరీ ఇంపార్టెంట్ బిట్, తప్పు చేయకూడదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ యొక్క చైర్ ఛాన్సలర్గా ఎవరు ఇటీవల కాలంలో నియమితులయ్యారు అంటే సిమోన్ మ్యాక్. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో అడుగుతూ ఉంటారు అనమాట అలాంటివి. నెక్స్ట్ వన్ వచ్చి ప్రో టైమ్ స్పీకర్ ఆఫ్ 18th లోక్సభగా భర్తృహరి మహతాబ్ గారు నియమించాడు అనమాట. ఎవరు నియమిస్తున్నారు చూడండి మీరు పిక్లో, ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి నియమిస్తున్నారు. ప్రో టైమ్ స్పీకర్ ఆఫ్ 18th లోక్సభ ఎవరు? భర్తృహరి మహతాబ్. ఇంపార్టెంట్ పాలిటీలో. ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి, ముఖ్యమంత్రులు మారడం జరిగింది కదా, వాటికి సంబంధించి కూడా నేను ఒక దగ్గర ఇచ్చేసాను అనమాట. సిక్కిం చీఫ్ మినిస్టర్గా ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు నియమించడం జరిగింది. ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు. ఒడిషా చీఫ్ మినిస్టర్గా ఎవరు? మోహన్ చితన్ మహాంజీ గారు. అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా పేమా ఖండు గారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీ సీఎంగా అతిషి గారు, మహిళ. అతిషి గారు, ఎక్కడైతే మహిళ వస్తుందో అక్కడ మీరు ఫోకస్ చేయాలా, తప్పదు. ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు? అతిషి గారు ఉన్నారు అనమాట. ఫస్ట్ ఆప్షన్ కేజ్రీవాల్ అని ఇస్తాడు. మీరు స్పీడ్లో మీకు తెలిసినా కూడా ఒకసారి ఏం చేస్తారంటే స్పీడ్లో ఫస్ట్ ఆప్షన్ రుద్దేస్తారనమాట. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆఫ్లైన్లో మాత్రం అలా కరెక్ట్ చేసుకునే అవకాశం లేదు. 1-2 సార్లు ఆలోచించండి. అతిషి గారు, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఎవరు? అతిషి గారి. అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితికి భారతదేశపు అంబాసిడర్గా ఎవరు నియమించారంటే పర్వతనేని హరీష్ గారిని నియమించారు. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. పర్వతనేని హరీష్ గారిని అంబాసిడర్ టు ఇండియా టు యునైటెడ్ నేషన్, ఐక్యరాజ్య సమితికి అంబాసిడర్గా భారతదేశం తరఫున పర్వతనేని హరీష్ గారిని అయితే నియమించడం జరిగింది. చైర్పర్సన్ ఆఫ్ న్యూ రైల్వే బోర్డుగా ఎవరు నియమించారంటే సతీష్ కుమార్ గారిని నియమించారు. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా రాహుల్ భవే గారు నియమించారు అనమాట. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, భారతదేశంలో అతి పురాతన స్టాక్ ఎక్స్చేంజ్ ఏందని చెప్పేసి చాలాసార్లు అడిగిన బిట్ ఇది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దానికి ఆన్సర్. ఆ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి చైర్పర్సన్గా ఎవరు నియమించారంటే ప్రమోద్ అగర్వాల్ నియమించారనమాట. ఇవి ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను కవర్ చేస్తాను. దీనికి సంబంధించి ఇంకొక 5 to 10 minutesలో కన్క్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఈరోజు లిస్ట్ ఆఫ్ హెడ్స్ కొంతమంది ఉన్నారు. అంటే విభాగం, దాని యొక్క అధిపతి, విభాగ అధిపతులు ఉంటారు అనమాట. వాటికి సంబంధించి కూడా మనం కొన్ని పాయింట్స్ అయితే నేర్చుకొని ఈ వీడియోని కన్క్లూడ్ చేద్దాం అనమాట. చూడండి, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు? భారతదేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు? భారతదేశం యొక్క రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరున్నారు అని అడిగితే జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. జగదీప్ ధన్కర్ గారి మీద ఇటీవల కాలంలో మహాభియోగ తీర్మానం అయితే చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన కూడా కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? నరేంద్ర మోడీ గారు ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? సంజీవ్ ఖన్హా గారు ఉన్నారు. లోక్సభ 18వ లోక్సభ జరుగుతూ ఉంది. 18వ లోక్సభ యొక్క స్పీకర్ ఎవరు? ఓం బిర్లా గారు ఉన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు ఎవరున్నారు? రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్ కె సంజయ్ మూర్తి గారు ఉన్నారు. యూపీఎస్సీ చైర్మన్గా ఎవరున్నారంటే ప్రీతి సుదాన్ గారు ఉన్నారు. అటార్నీ జనరల్, ఇది ఇందాక మనకు కవర్ కాలేదు ఇది చూడండి, అటార్నీ జనరల్గా ఎవరున్నారు? ఆర్ వెంకటరమణి గారు ఉన్నారు. ఈయన 2022లోనే ఈయన అపాయింట్ చేశారనమాట. మనం ఇందాక కవర్ చేసిన ఏంది 2024లో అపాయింట్మెంట్స్, కానీ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కరెంట్ పాలిటీ వ్యూలో కానీ ఆర్ రమణి అనే పర్సన్ అయితే వెరీ ఇంపార్టెంట్ అవుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ సంబంధించి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరున్నారు? అజిత్ దోవల్, ఇండియన్ జేమ్స్ బాండ్ అంటాం.
క్యాబినెట్ సెక్రటరీగా ఎవరున్నారు? టీవీ సోమనాథ్ గారు ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు? భారతదేశపు ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరున్నారంటే ప్రమోద్ కుమార్ మిశ్రా గారు ఉన్నారు. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గా విజయభారతి సయాని గారు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ గా ఎవరున్నారు? ఇక్బాల్ సింగ్ గారు ఉన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఎవరున్నారు? కిషోర్ మక్వానా గారు ఉన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ వెనకబడిన నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరున్నారు? షెడ్యూల్డ్ తెగల యొక్క కమిషన్ చైర్పర్సన్ గా ఎవరున్నారంటే అంతార్ సింగ్ ఆర్య గారు ఉన్నారు. ఎన్సీబీసీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ జాతీయ కమిషన్ వెనుకబడిన తరగతుల యొక్క జాతీయ కమిషన్ గా ఉన్నారు. హన్స్రాజ్ గంగారం గారు ఉన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ గా విజయ్ రహాత్కర్ గారు ఉన్నారు. 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఇటీవల కాలంలో నియమించబడ్డారు కాబట్టి ఇంపార్టెంట్. అరవింద్ పనగారియా గారు ఉన్నారు. సెబీ చైర్పర్సన్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరున్నారు? మాధబీ పూరి బచ్ గారు ఉన్నారు. ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ యొక్క చైర్పర్సన్ ఎవరున్నారు? దేబాశిష్ పండా గారు ఉన్నారు. సిడ్బి ఎవరున్నారు? మనోజ్ మిత్తల్ గారు ఉన్నారు. ఇవి ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను. ఓకే, ఈ ఎఫర్ట్ అంతా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతా ఉన్నారో రూరల్ అభ్యర్థులకి మరీ ముఖ్యంగా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.